హలో అందరికీ నమస్కారం. ఇంద్రకీలాద్రి ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులతో ఒక మంచి సంకల్పంతో ఈ చల్లటి సాయం సమయాన ఇక్కడ బెజవాడ అంటాం. అంటే వాతావరణాన్ని బట్టి, సీజన్ని బట్టి బెజవాడ, విజయవాడ. మరి ఇక్కడ ఎండలు మామూలుగా ఎండ ఏ సీజన్ అయినా, అంటే అది వర్షాకాలం రాని చలికాలం రాని వచ్చినా కూడా ఇక్కడ ఎండల గురించే మాట్లాడుకుంటాం. అంటే ఎండ తీవ్రత గురించి, అది ఏ స్థాయిలో ఉన్నదని బెజవాడ అంటాం. ఎండలు బాగా ముదిరినప్పుడు. చలికాలంలో అయితే విజయవాడ అంటాం. ఎండలు మోడరేట్గా ఉన్నప్పుడు, మధ్య స్థాయిలో ఉన్నప్పుడు. మిగతా వర్షాకాలంలో కూడా కొంచెం ఇక్కడ బాగా మనకి వర్షాకాలానికి ఉన్న వేడి ఆవిరి ఊకొచ్చి మనకు చెమటలు పట్టించి అది కొంచెం యావరేజ్గా ఉంటుంది. ఇవాళ ఈ చల్లటి సంధ్యా సమయంలో ఒక మంచి కార్యక్రమానికి విచ్చేసిన, ముఖ్యంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు సోదరుడు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన, అంటే ముఖ్యంగా ఈ యొక్క ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ మొదట్లో మేనేజింగ్ ట్రస్టీగా ఉన్న గౌరవనీయులైన మంత్రివర్యులు నారా లోకేష్ బాబుకి, అలాగే మంత్రివర్గ సభ్యులకు, ప్రజాప్రతినిధులకు మరియు పారిశ్రామికవేత్తలకు, ఎన్టీఆర్ ట్రస్ట్ బోర్డు సభ్యులైన నా సోదరి నారా భువనేశ్వరి గారికి, మా అమ్మాయి నారా బ్రహ్మణికి, ఎన్టీఆర్ ట్రస్ట్ CEO శ్రీ రాజేంద్ర కుమార్ గారికి, మరియు వేదికను అలంకరించిన పెద్దలకు, వైద్యులకు, పాత్రికేయ మిత్రులకు, మరియు తలసేమియా బాధిత పిల్లల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సభకు విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజే పొద్దునే మన హైదరాబాద్లో ఉన్న వసంతారకు ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పీడియాట్రిక్ ఆన్కాలజీ వార్డుని అక్కడ ఓపెన్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. అత్యాధునికమైన వసతులతో అక్కడ ICU యూనిట్, అలాగే ఐసోలేషన్ యూనిట్, అలాగే గదులు